తర్వాత అంటే 2014 నుండి అసలు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషనే లేదు. ఇలా దాదాపు మనం ఒక 10 సంవత్సరాలు కాలం గడిపాం. ఆ తర్వాత 9 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 1తో పాటు 2, 3 రావడం. వచ్చిన నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత పేపర్ లీకేజ్ అనేది ఒకటి వచ్చింది. ఆ పేపర్ లీకేజ్ తర్వాత గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి పెట్టారు. ఆ రెండోసారి పెట్టిన ఎగ్జామ్లో ఏంటంటే అది కోర్టు ద్వారా దీన్ని క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. చివరికి కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు యాడ్ చేసి చివరికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడవసారి ప్రిలిమ్స్ అంటే ముచ్చటగా మూడవసారి జరిగింది. వాస్తవంగా ఇది రీనోటిఫికేషన్లో మొదటి ప్రిలిమ్స్ అనుకోండి. అలా ప్రిలిమ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి మెయిన్స్ జరిగిన తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నాం. వాస్తవంగా ఆ మధ్యకాలంలో కూడా కొంతమంది విద్యార్థులు రాద్దామని వద్దని రిజర్వేషన్ ఇష్యూ ఉందని ఇట్లా రకరకాలుగా తిరిగిన చివరికి ప్రభుత్వం మాత్రం పరీక్ష పెట్టడంలో సఫలమైంది. ఒక రకంగా అది మంచి పరిణామమే అనుకుందాం. రెండవది వచ్చే వరకు ఏంటంటే పరీక్ష జరిగిన తర్వాత ఎవాల్యుయేషన్ అయ్యి రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. ఈ రిజల్ట్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఒక మీడియంకు అన్యాయం జరిగింది అనేది టాక్ బయటకు వచ్చింది. తెలుగు మీడియంకి అన్యాయం జరిగింది అనేది నిజమే అంటారా సార్? దీని కొనసాగింపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏం చేసిందంటే ఏ మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, ఏ మీడియంకి వెళ్ళి ఎంతమంది అయ్యారు అన్నదానికంటే ఏ మీడియంకి వెళ్ళి ఎంతమంది రాశారు అన్నది మాత్రం ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఆ ప్రెస్ నోట్ ఎన్నికపోవడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు ఏమని, అది నిజమేనా అన్నది. రిజల్ట్ను కనుక గమనిస్తే తెలుగు మీడియంకు చెందిన అభ్యర్థుల సంఖ్య మాత్రం తక్కువ ఉంది. అన్యాయం జరిగిందా లేదా అన్నది నేను చెప్పడానికి స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ, ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. అయితే జనరల్గా బాగా రాస్తే మార్కులు వస్తాయి అనుకున్న దగ్గర కూడా పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళకే కాదు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా సరైన మార్కులు రాలేదనేది మనం విన్నాం. అది ఏం జరిగింది అన్నది చూస్తే ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంది, మీడియం అనేది ఒకటే కాదు, వాస్తవంగా ఇక్కడ ఏదో ఎవాల్యుయేషన్ లో పొరపాట, లేకపోతే టాబులేషన్ లో పొరపాట, లేకపోతే నిజంగా వీళ్ళు బాగా రాయక రాలేదా, బాగా రాసి వచ్చి ఇదంతా తెలియదు కానీ ఓవరాల్ గా మాత్రం ఒక ఇష్యూ అనేది రేకప్ అయింది. చాలా పెద్ద ఎత్తున ఇది దాదాపు ఢిల్లీ కూడా తీసుకెళ్లడం అనేది జరిగింది అనేది మనం చూసాం. సో ఇది దీని వివాదం మొత్తానికి కారణంగా ఒక బ్రీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. అదైతే నిజమే సార్. అందుకే ఈ తెలుగు వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది అని అంటున్నారు. కానీ ఉర్దూ మీడియంలో మాత్రము 9 సీట్లకి అంటే కూడా 9 సీట్లకి 8 సీట్లు వచ్చాయి అంటున్నారు. నేను కూడా మీలాగే విన్నాను, పేపర్లో కూడా వచ్చింది అంటున్నారు. నేను పేపర్లో అయితే చూడలే కానీ అది సాధ్యమవుతుందా సార్ 9 రాస్తే 8 రావడం అనేది? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏమో తెలుగు మీడియంకు అన్యాయం జరిగింది అన్నారు, సరే ఇంగ్లీష్ వాళ్ళే బాగా రాశారేమో, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ బాగా ఉండడం వల్ల సాధ్యమైందేమో అనుకున్నాము. తెలుగు మీడియంలో మెటీరియల్ బాగానే ఉంది, అసలు ఉర్దూ మీడియంలో నిజంగా మెటీరియల్ ఉందా, ఆ ఎగ్జామ్కి సరిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉర్దూ మీడియంలో రాస్తే అన్ని మార్కులు రావడానికి ఎట్లా వచ్చాయి, నిజమేనా అంటే ఐ మీన్ ఇప్పుడు నేను కానీ మీరు కానీ చర్చిస్తున్నది ప్రత్యక్షంగా చూసో క్యాండిడేట్ ఇంటరాక్ట్ అయ్యి కాదు, న్యూస్ పేపర్లో వచ్చిందానే మనం మాట్లాడుతున్నాం జనరల్గా. సో దాని ప్రకారం ఏమంటున్నారు అంటే 9 మంది రాశారు, 8 మందికి చాలా మంచి మార్కులు వచ్చాయి. అదే కాకుండా జరిగింది ఏంటంటే మొత్తం గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరిలో జనరల్ ఎస్ఏ పేపర్లో అందరికి బాగా మార్కులు తక్కువ వచ్చాయి. ఇక్కడ ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకి 96 వచ్చినాయి అన్నారు. సివిల్ సర్వీస్ రాసిన వాళ్ళు వెనక్కిపోయారు, గ్రూప్ 1 గతంలో ప్రతిభ కనబరిచిన వారు వెనక్కిపోయారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఉర్దూ నుంచి బహుశా దాంట్లో మెటీరియలే సరిగ్గా లేనప్పుడు ఇన్ని మార్కులు ఎట్లొచ్చాయి అన్నది మాత్రం కొంత డౌట్ఫుల్ గా. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చదువుకుంటారు సార్, ఖచ్చితంగా వాళ్ళ గోల్ కాబట్టి. ఇది ఏదో 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్ కాదు కదా సార్. కానీ వాళ్ళు అంత ఆలోచించి అంత చదివి కష్టపడ్డప్పుడు ఇలాంటి రిజల్ట్ చూశాక ఎవరైనా స్పందించక తప్పదు. మరి అంటే ఇక్కడ ఈ తెలుగు విద్యార్థులకు జరిగిన అన్యాయం ఎటువంటిది అంటారు చెప్పండి? తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగింది ఎటువంటిదంటే మార్కులు రాకపోవడం, సర్వీస్ రాకపోవడం, మెరిట్ ఉన్నోళ్ళు కాకుండా కొంత లక్ ఫ్యాక్టర్ తోటి ముందుకు వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే నేను ప్రతిసారి సర్వీస్ వచ్చిన ప్రతి ఒక్కరు లక్ ఫ్యాక్టర్ అని అనడం, కానీ ఇందులో కూడా ఒక విషయం చెప్పాలి. టాప్ 10 కనుక గమనిస్తే
వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ చాలా బాగా ఉంది. కానీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, జాబ్ వచ్చిన తర్వాత మేము సివిల్ సర్వీస్ రాసి ఉన్నాము, కానీ తెలంగాణకు సంబంధించిన అంశాలలో మేము పెద్దగా ప్రిపేర్ కాకపోయినా మంచి మార్కులు వచ్చాయని చెప్తున్నారు. మీరు వాళ్ళ తర్వాత ఇంటర్వ్యూస్ కనుక చూస్తే సక్సెస్ అయిన తర్వాత మనం తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర కూడా టాపర్స్ మీకు ఇస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. సో అది ఎట్లా అన్నది అంటే నిజంగా వాళ్ళు ఏమన్నా ఆన్సర్ను బ్రిలియంట్గా ప్రొడ్యూస్ చేశారా, లేకపోతే ఏమైనా కాకతాళీయంగా కొంచెం మార్కులు పడ్డాయా అన్నది. ఎందుకంటే దీనికి అనుబంధంగా మనం ఒకటి చూస్తే గ్రూప్ అనే కాదు, నిన్న మొన్న పేపర్లో ఇంకోటి కనిపించింది, ప్రత్యేకంగా ఈనాడు పేపర్లో చూసినట్టున్నాను. ఇంటర్మీడియట్లో 6 నిమిషాలకు ఒక పేపర్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఎట్లా మార్కులు వేస్తున్నారో అన్నారు. ఇది ఒక పెద్ద సమస్య అయింది ఎవాల్యుయేటర్స్ది. నిజంగానే ఎవాల్యుయేటర్ సమస్య, ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పి ఉంది ఇది. ఎందుకంటే పేపర్ ఎవాల్యుయేషన్కి ఎవరు పోతున్నారు, పేపర్ ఎవాల్యుయేషన్కి పోయేటోళ్ళ దగ్గర ఉన్న సత్తా ఏంటి, గ్రూప్ అని లాంటి దానికన్నా పెద్ద అంతే కదా, అడుగుతారు కదా సార్, ఖచ్చితంగా డౌట్లు వచ్చేస్తాయి అక్కడ. ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు, వెనకాల ఉన్నారని నేను అనుకోవట్లేదు, చేసే వాళ్ళ స్టాండర్డ్స్ ఏది అన్న వెనక ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అవన్నీ ఏమంటారు అంటే ఈ అసలు విషయాన్ని డైవర్ట్ చేసే విషయం అవుతుంది. జెన్యున్గా ఇక్కడ ఏం జరిగింది, కొంతమంది బాగా రాష్ట్రం వాళ్ళకి మాకు రాలేదు దేవుడా అంటున్నారు. అది ఎవరు, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇద్దరు చెప్తున్నారు. నేను మనం తెలుగు మీడియం బ్రేకప్ చేసాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము మెరిట్, మేము బాగా రాసాము, మాకు రాలేదు, ఎందుకు రాలేదు, మాకంట పర్ఫార్మెన్స్ బాగాలేని వాళ్ళకి వచ్చింది. ఇంకోటి చాలా మంది 440, 50 వచ్చిన వాళ్ళకి జాబ్ రాకపోయినా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, సార్ జస్ట్ మేము గ్రూప్ 2కే ప్రిపేర్ అయినా కానీ గ్రూప్ లో 440 వచ్చినాయి అంటారు. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యి రైటింగ్ ప్రాక్టీస్ చేసి నానా కష్టాలు పడ్డలకు 370, 80 ఉన్నాయి. దీనికి ఒక కన్క్లూజన్ లేకుండా పోయింది. ఎట్లా చేద్దాం అన్నది మనకే కాదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు కరెక్టే, కానీ ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇక్కడ కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా, ఎందుకంటే నంబర్ ఆఫ్ పేపర్స్ పెరిగిపోయినాయి, కరెక్షన్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. అదే టైంలో వాళ్ళ కరెక్షన్ లిమిటెడ్ టైంలో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీనే తీసుకుంటే దేశం మొత్తంలో దాదాపు ఒక 12 నుంచి 15,000 మంది రాస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 1:2 లేదా 1:2.5 తీసుకుంటుంది యూపీఎస్సీ. 1000 పోస్టులు ఉంటే 12,500 మంది సంథింగ్ రాస్తారు అనుకోండి. ఈ 12,500 మంది పేపర్లు ఎవాల్యుయేట్ చేయడానికి దేశంలో ఉన్న నిష్ణాతులందరూ తీసుకొని దాదాపు 3-4 నెలల సమయం తీసుకొని ఎవాల్యుయేషన్ అయితే, మన రాష్ట్రంలో చిన్న రాష్ట్రమే 25,000 మంది దాదాపు స్క్రిప్ట్స్ అనేటివి 30,000 పైన ఉన్న క్వాలిఫై అయిన వాళ్ళు 25 నేను రఫ్లీగా చెప్తున్నా. దాంట్లో విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో కొద్ది మందితోటి ఎట్లా ఎవాల్యుయేషన్ జరిగింది అంటే వేగంగా ఎవాల్యుయేషన్ జరిగింది అనుకోవడమే కదా. ఈ వేగంగా ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు కంటెంట్ చదవకపోయి ఉండవచ్చు, లేదా హ్యాండ్ రైటింగ్ బాగా ఉందని చూసి వేసి ఉండొచ్చు, లేదా భాష అర్థం కాక కూడా వేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ కరెక్షన్ చేసే అక్కడే ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుందంటారా, తప్పిదం జరుగుతుందంటారా? ఇంకా అదే కనిపిస్తుంది మనకు, వేరేదేం కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో నిర్లక్ష్యం అనడం కంటే వాళ్ళకు కూడా తొందరపాటు కూడా కొంత ఉంది. ఎందుకుంది అనడానికి నేను ఒక విషయం చెప్తాను. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ ఆగిపోయి దశాబ్దాలు అయింది. ఆ దశాబ్దాలు అయిన తర్వాత మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ని కొంతమందిని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, లేదా కొంతమందిని జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అయిన తర్వాత నెట్ స్లెట్ క్లియర్ ఉంటే వాళ్ళని ప్రమోషన్స్ అనేటివి ఇచ్చాం. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళు క్వాలిఫైడా కాదన్న దాని గురించి చర్చ లేదు ఇక్కడ. కానీ ఇలా అయిన తర్వాత ఎవాల్యుయేటర్లు ఎక్కడున్నారు ఇన్ని పేపర్లు దిద్దడానికి? పేపర్ల ఎవాల్యుయేషన్కు నంబర్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ లేకపోవడం వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు సార్? ఇప్పుడు ఇకపై తీసుకోవాలి. ఇక ఇంతవరకు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం. దీన్ని మనం డీప్గా డిస్కషన్ చేసుకుంటూ పోతే చాలా వస్తాయి. మనకు చాలా కాలం నుంచి ప్రభుత్వ విద్యను అయితే పట్టించుకోవట్లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటివి వాళ్ళ లైఫ్ సార్. వాళ్ళ లైఫే కాదు, ప్రజలకు వాళ్ళు ఉపయోగపడే సర్వీస్ చేసే వ్యక్తులు వాళ్ళు. ప్రజలకు 4 మంచి నేర్పించే వాళ్ళు. ఖచ్చితంగా నిజంగా సమాజానికి ఒక రక్షణ.
అలాంటిది అవిట్లోనే అవకతవకలు జరిగితే చిన్న చితక ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్లు చిన్న చితకే చేసుకోవాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇక్కడ మీరు అవకతవకలు అనేది ఇంకో అంశంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సరైన ఎవాల్యుయేషన్ జరగలేదు, సరైన స్టాండర్డ్స్ లో ఎవాల్యుయేషన్ జరగలేదు అనేది రాని ప్రతి విద్యార్థి యొక్క ఇది. వచ్చిన వాళ్ళు కూడా మాకు వచ్చింది అంటున్నారు, కానీ కొంతమంది వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడమంటున్నారు. నేను వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి కాదు, నేను ఇండియాలో ఒకటే చదివాను, సివిల్స్ చదివాను, తెలంగాణ సరిగ్గా ప్రిపేర్ అయినా మాకు వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అన్న మతలం గురించి మనకు ఇంకోటి గ్రూప్ 1 లాంటి అంటే ఇట్ ఈస్ ఏ నర్వ్. ఒక రకంగా చెప్పాలంటే మన హార్ట్ నుంచి బ్లడ్ ను పంపు చేసే నర్వ్ ఎంతనో గ్రూప్ 1 అధికారి అనేవాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడం అంత ముఖ్యమైన వాడు. వాళ్ళలో నాణ్యత కనుక లేకపోతే చాలా కష్టం ఏర్పడుతుంది. ఇంకో దరిద్రం ఈ నోటిఫికేషన్ ఉన్నది ఏంటంటే చాలా మంది కోపం రావచ్చు, కానీ అందులో అసలు ఇంటర్వ్యూ లేకపోవడం ఎంత దారుణం అనేది నేనంటే, రేపు ఒక 1000 మందిని 500 మందిని 2000 మందిని 10,000 మందిని అడ్రస్ చేయగలిగిన అధికారి కేవలం ఒక స్క్రిప్ట్ రాసి వచ్చాడు. ఇంటర్వ్యూ ఉంటే అవినీతి జరుగుతుందంట. అసలు ఇంటర్వ్యూ లేకుండా ఇక్కడ పొడిచిందే ఉంది, ఏదో ఒకటి అయితే కనిపించింది కదా. ఇప్పుడు నన్ను అడిగితే నిజంగానే ఇంటర్వ్యూలు ఉంటే వీళ్ళలో కొంతమందికి మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పర్సనాలిటీ అసెస్మెంట్ నాలెడ్జ్ అసెస్మెంట్ రెండు ఒకటి కావు అని మనకు తెలిసింది. సో డెఫినెట్ గా అది కూడా ఒక లోపంగానే మనకు కనిపించింది. అదైతే నిజమే సార్, అది ఖచ్చితంగా తెలుస్తుంది కూడా. ఎందుకంటే మరి కొంతమందికి ఇందులో సింగిల్ డిజిట్ లో మాత్రమే వచ్చాయి అని అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకు వేసిందంటే పేపర్లో చూసిన తర్వాత కొంత సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడంటే 60, 70, 80 ఏదో వాడికి మార్కులు వచ్చి పాస్ అయ్యాడు. ప్రిలిమ్సే పాస్ కాని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు 3,70,000 మంది ప్రిలిమ్స్ కాలేదు అనుకుందాం. 4 లక్షల్లో 25,000 మందిని లెక్కేస్తున్నారు రఫ్లీగా, ఇంకో 5,000 మంది కాకుండా. ఈ టాప్ 25,000లకు వచ్చిన ఒక మెరిట్ క్యాండిడేట్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యి టోటల్ మార్కులు 3 వచ్చినాయని చెప్తున్నారు. అది మనం చూడాలి. అంటే ప్రత్యక్షంగా అటువంటి మనకు కనిపిస్తే మాట్లాడేది, ఎందుకంటే మనం మీడియా బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం ఈ అంశాన్ని. కాబట్టి అసలు సాధ్యమా? మామూలుగా పేజీ ఒకటి నింపిన ఒక మార్క్ వేస్తారు, 6 పేపర్లకు 6 పేజీలు రాసినా ఒక 6 మార్కులు వస్తాయి. నిజంగా వీళ్ళు అన్ని పేపర్లు రాశారా? అన్ని పేపర్లు రాసిన ఎవాల్యుయేషన్ సారీ అది కూడా. సో వీళ్ళు ఖచ్చితంగా 3 మార్కులు రావడం సింగిల్ డిజిట్ అనేది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే కదా. ఇక్కడ అన్యాయం జరిగింది అని అనుకోవచ్చా? వాడు మీడియం గురించి కాదు ఇక్కడ. మీరు మళ్ళీ అన్యాయం అనేది మీడియం ఏంటంటే వాడు ఏ మీడియమో మనకు తెలియదు, అది ఇంగ్లీష్ మీడియం వాడు కూడా అయ్యుండొచ్చు. అసలు ఇంత దారుణంగా ఎందుకు వచ్చాయి వాడికి మార్కులు? నిజంగా 6 పేపర్లకు వాడు రాయకపోతే ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామ్కి వెళ్ళాడు అభ్యర్థి, వెళ్ళి 3 మార్కులు తెచ్చుకుంటాడా? పోనీ ఇదేమైనా యూనిట్ టెస్టా? లేకపోతే 25 మార్కుల కోసం పెట్టారు, ఏదో 4 లెక్కలు రాలేదు దానికి. నిజానికి చెప్పాలంటే అత్యంత రిమోట్ ఏరియాలో స్కూలే లేని ఏరియాలో చెట్ల కింద చదువుకునే పిల్లగాడు కూడా ఎగ్జామ్ రాస్తే 30 వస్తాయి, 3 రావు. 6 పేపర్లు ఖచ్చితంగా. అవును. అలాంటప్పుడు ఇవి ఎట్లా వచ్చినాయని మనం అనుకుంటాం. మీరు చెప్పినట్టే ఇప్పుడైతే మరి కరెక్షన్ చేసే డిపార్ట్మెంట్ లోనే లోపం ఉంది అనుకో. కరెక్షన్ వేగవంతంగా జరిగింది, సరిగా లేదు అనేది నేను నమ్ముతున్నా. అది ఖచ్చితంగా తెలిసిపోతుంది సార్, అర్థమైపోతుంది కూడా. ఇక్కడ ఎక్కడో చిన్న పొరపాటు అనేది అది నిజంగా కరెక్షన్ దగ్గర జరిగిందా, టాబ్లేషన్ దగ్గర జరిగిందా, లేకపోతే ఏమన్నా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏమన్నా మిస్టేక్ జరిగిందా మనకు తెలియదు. నిజంగా సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నిజంగా గ్రూప్ 1 వాళ్ళు వివాదం చేయడంలో న్యాయం ఉంది అనిపిస్తుంది. కానీ ఈ వివాదం జరగకుండా గ్రూప్ 1 పరీక్షల్ని ఎలా నిర్వహించాలంటారు? గ్రూప్ 1 పరీక్షను కానీ గ్రూప్ 2 కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా నేను ఒక చిన్న మాటకు చెప్తాను. 10th క్లాస్ ఎగ్జామ్కు వివాదం వస్తలేదు, ఇంటర్మీడియట్కి ఒకసారి వచ్చింది దిక్కుమాల ఒక సాఫ్ట్వేర్ తోటి, తర్వాత ఏ ఎగ్జామ్కి రావట్లేదు. ఈ గ్రూప్స్ కాడ ఎందుకు వస్తుంది అనడానికి చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండాలి. దీంతో ఏమైందంటే మీరు 10 ఏళ్ళు ఆపారు, ఆపి ఒకసారి 560 పోస్టులు వేశారు. 560 వేసి 30,000 మందిని ప్రిలిమ్స్ క్వాలిఫై చేశారు. ఎవడు అడిగాడు మిమ్మల్ని 10 ఏళ్ళకి ఒకసారి ఏమని? ఎవ్రీ ఇయర్ కుదరలేదు అనుకుందాం, ఎవ్రీ 2 yearsకి ఒకసారి అన్నాయండి కనీసం. ఇవే 500 పోస్టులు అప్పుడు ఏమయ్యేది?
100 వచ్చేటివిగా. అయినా 10 years వెయిట్ చేయాలంటే కూడా ఎవరు వెయిట్ చేయరు. లైఫ్లు పోయినాయి. లైఫ్లు పోతాయి సార్, పోయినాయి ఒక పోతాయి. అభ్యర్థి 2014లో డిగ్రీ పాస్ అయితే 2024 వరకు గ్రూప్ 1 రాయాలని కలగా మిగిలిపోతే 10 సంవత్సరాలు ప్రొడక్టివిటీ ఏజ్ ఎక్కడ పోయింది వాడదన్నది ఎవడు ఇవ్వలేదు. అంతే కదా సార్. అది బాధ్యతారాహితమైన సిస్టమ్ తోటే. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండడం ఒకటైతే, రెండవది ప్రిలిమ్స్లో కూడా మీరు 1:50 తగ్గియండి. ఇంకా మన వాళ్ళు అతి ఏంటంటే 1:100 అడుగుతున్నారు. ఒరే 50కే దిద్దడానికి లేరరా అంటే 100 ఏడకెళ్ళి తెచ్చి దిద్దాం. 1:50 కాకుండా దాన్ని తగ్గిద్దాం. తగ్గించి విత్ రిజర్వేషన్ కూడా పెట్టండి కావాలంటే, అందులో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయా కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా చాలామందికి సరైన ఐడియా లేక రకరకాలుగా చెప్తున్నారు. నాకు దాని మీద కొంత క్లారిటీ ఉంది. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఉంటుంది. దాన్ని చాలా ఇన్ డీటెయిల్గా చదివితే అసలు రిజర్వేషన్స్ ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, ఎందుకోసం వాడాలి, ఏ స్టేజ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఏ స్టేజ్లో ఇంప్లిమెంట్ చేయకపోతే రకరకాలుగా ఉంది అందులో, చాలా ఇన్ డీటెయిల్గా. అది తెలియక మన వాళ్ళు ఈడ పెట్టాలి, ఆడ పెట్టాలి, ఈడనే వాడనే, అసలు ఇదంతా కాదు. మీరు ఆ అంశాలు ఒకటి ఇది తర్వాత ఏదో జరిగింది అనడానికంటే ముందు ఎవాల్యుయేషన్ లో మెరిట్ స్టూడెంట్ కి అన్యాయం జరిగిందన్న అంశం తీసుకురండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.